బాస్ సీజన్ 8లో చివరిదైన మెగా చిప్ కంటెండర్ టాస్క్ రంజుగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఈ 2, 3 వారాలుగా గ్రూప్ గేమ్‌పై విపరీతమైన చర్చ నడుస్తున్న టైంలో కనీసం ఈ వారం అయినా గ్రూప్ గేమ్ ఆడకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడతారా అన్న సందర్భంలో బిగ్ బాస్ భలే కిరికిరి పెట్టాడు. గ్రూప్ కలిసి ఆడేట్టుగా గేమ్ ఇచ్చాడు. చివరిదైన మెగా చిప్ టాస్క్ కూడా గ్రూప్‌గానే సాగింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రూప్ గేమ్‌లకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి యష్మి గౌడ సోలోగా ఆడటం, తనలోని ఫైర్ ఎక్కడని అంతా అడుగుతున్నారు కాబట్టి తనలోని ఫైర్‌ని బయటకు తీసింది ఈ టాస్క్‌లో. యష్మి అయితే ప్రేరణను వెంటాడింది. ప్రేరణ టీ షర్ట్ రాగానే పాత యష్మి బయటకు వచ్చేసింది. గ్రూప్ గేమ్‌ని పక్కన పెట్టి పాత యష్మిని బయటకు తీయని ఫ్యామిలీ వీక్‌లోనూ నామినేషన్స్‌లో పడ్డ చివార్లను తలకెక్కించుకున్న యష్మి తన ప్రతాపాన్ని ప్రేరణపై చూపించింది. ఆమె టీ షర్ట్‌ని చింపే వరకు వేటాడేసింది. ప్రేరణ టీ షర్ట్‌ని చింపడానికి నబీల్, పృథ్వీలు ట్రై చేశారు కానీ యష్మి మాత్రం చీల్చి చెండాడేసింది. విష్ణుప్రియతో కూడా గట్టిగానే ఢీకొంది యష్మి. వీళ్ళ మధ్య ప్రోమోలో చూపించిన హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ టీ షర్ట్ రావడంతో కన్నడ బ్యాచ్ అంతా ఒక్కటయ్యారు. వాళ్ళతో నబీల్ కలిశాడు. దాంతో గౌతమ్ గ్రూప్ గేమ్ అని అనడంతో పృథ్వీ ఫైర్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. అయితే తెలుగు బ్యాచ్‌లోని తేజ కూడా గౌతమ్ టీ షర్ట్‌ని చించడానికి ట్రై చేశాడు. అవినాష్ కూడా కనిపించాడు కానీ గౌతమ్ టీ షర్ట్ చించే ఎపిసోడ్ మొత్తాన్ని లైవ్‌లోనే లేపేశారు. ఎంతోసేపు చూపించలేదు. ఆ తర్వాత జరిగిన సోది మాత్రం చూపించారు. మరి ఎపిసోడ్‌లో అయినా టెలికాస్ట్ చేస్తారో లేదో చూడాలి. పృథ్వీతో గట్టిగానే ఫైట్ చేశాడు అవినాష్. యష్మి కూడా గ్రూప్ గేమ్‌ని పక్కన పెట్టి పృథ్వీ టీ షర్ట్‌ని చింపడానికి ట్రై చేసింది. అయితే నబీల్, నిఖిల్, విష్ణుప్రియలు పృథ్వీకి సపోర్ట్ చేశారు. విష్ణుప్రియ ఎలాగో సపోర్ట్ చేస్తుంది. నిఖిల్ అయితే పృథ్వీని చివరి వారంలో చీప్‌ని చేయడానికి విజృంభించి ఆడాడు. నబీల్ కూడా ఓ చేయి వేయడంతో ఫిజికల్ టాస్క్‌లలో స్ట్రాంగ్ అంటే నిఖిల్, పృథ్వీ, నబీల్ ఈ ముగ్గురు కలిస్తే వార్ వన్ సైడ్ కాబట్టి అవతల గౌతమ్ అండ్ కో టీమ్ ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా పృథ్వీని చీప్ కంటెండర్ కాకుండా అడ్డుకోలేకపోయారు. అయితే పృథ్వీతో అవినాష్ గట్టిగానే పోరాడాడు. కింద మీద పడినా కూడా వెనక్కి తగ్గలేదు. పృథ్వీ ఫిజికల్ అటాక్ చేసినా కూడా చివరి వరకు పోరాడాడు. ఆ తర్వాత అవినాష్, నిఖిల్, నబీల్ టీ షర్టులు రావడం, వాటిని కూడా హౌస్‌మేట్స్ చించేయడంతో వాళ్ళిద్దరు రేస్ నుంచి తప్పుకున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే యష్మి టీ షర్ట్‌ని చించడానికి, ఆమెను రేస్ నుంచి తప్పించడానికి నిఖిల్, ప్రేరణలు పోటీ పడ్డారు. అయితే గౌతమ్ యష్మి టీ షర్ట్‌ని చింపకుండా కాపాడడం ఈ టాస్క్‌లోనే మేజర్ హైలైట్. మొత్తానికి గౌతమ్ అయితే యష్మికి అండగా నిలబడి ఆమె చీప్ కంటెండర్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. వీడేంట్రా యష్మికి సపోర్ట్ చేస్తున్నాడని తెలుగు వాళ్ళతో పాటు కన్నడ వాళ్ళు విచిత్రంగా చూశారు. అయితే చివరిలో నిఖిల్, రోహిణిలు ఇద్దరిలో ఎవరిని చీప్ రేస్‌లో ఉంచాలి, ఎవరిని తొలగించాలన్న నిర్ణయాన్ని హౌస్‌మేట్స్‌కి ఇచ్చారు. ఈ సందర్భంలో మళ్ళీ గౌతమ్, పృథ్వీల మధ్య రచ్చ రేగింది. అయితే ఎక్కువ మంది రోహిణికి మద్దతు ఇవ్వడంతో ఆమె అనూహ్యంగా మెగా చీఫ్ రేస్‌లోకి వచ్చింది. మొత్తానికి చివరి మెగా చీఫ్ కంటెండర్స్‌గా పృథ్వీ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రోహిణి, యష్మి గౌడ ఈ ఐదుగురు నిలిచారు. అయితే వీళ్ళలో రోహిణి మెగా చీఫ్ అయిందంటూ లీక్ అయితే బయటకు వచ్చింది. అయితే లైవ్ ఎపిసోడ్‌లో ఇంకా టాస్క్ కంప్లీట్ కాలేదు. కాబట్టి రోహిణి ఆశ తీరిందో లేదో వెయిట్ అండ్ సీ. రోహిణి కాదు కానీ పృథ్వీ చీఫ్ అవ్వాలబ్బా! మొదటి నుంచి అతను ఫిజికల్ టాస్క్‌లలో ఇరగదీస్తున్నాడు. పైగా పృథ్వీ చీఫ్ అయితే విష్ణుప్రియ అయినట్టే కాబట్టి అతను చీఫ్ అయితే హౌస్‌లో ఇద్దరిని చీఫ్‌లను చూడొచ్చన్నమాట. అలా కాకుండా బయటకొచ్చిన లీకే నిజమే రోహిణి చీఫ్ అయితే ఆమె నక్కతోక తొక్కినట్టే. నామినేషన్స్‌లోకి రాకుండా వరుసగా ఎలిమినేషన్స్ నుంచి ఎస్కేప్ అవుతూ వస్తుంది రోహిణి. ఆమె ఒకసారి నామినేషన్స్‌లోకి వచ్చిందంటే గేమ్ నుంచి ఔట్ అని పృథ్వీ పదే పదే చెప్తున్నాడు. నిజం కూడా అదే కానీ ఏం చేస్తాం? పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్‌గా ఉన్న టైంలోనే రోహిణి కూడా కంటెండర్ కావడం, ఇప్పుడు మెగా చీఫ్ అయితే మళ్ళీ ఆమెకు వచ్చే వారం ఇమ్యూనిటీ లభించి నేరుగా 14వ వారంలో ప్రత్యక్షమవుతుంది. అయితే ఇటు పృథ్వీ, అటు రోహిణిలు కాదని పొరపాటున యష్మి మెగా చీఫ్ అయితే ఉంటుందయ్యా అసలు అరాచకమే. ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత తనలోనే అసలైన క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఇక యష్మి స్టార్టింగ్‌లో అలానే బిహేవ్ చేసింది. ఆమె చీప్ అయితే ఇప్పుడు మాత్రం రచ్చే మామూలుగా ఉండదు మరి. చూద్దాం ఎవరు మెగా చీప్ అవుతారనేది. మరి మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.